సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న అన్వేషిప్పిన్ కండెత్తం సినిమాకి సంబంధించిన రివ్యూ. ప్రస్తుతం చూసుకుంటే మార్కెట్ లో మలయాళం థ్రిల్లర్స్ కి సూపర్ గిరాకీ ఉంది. మామూలు గిరాకీ కాదు. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే కాదు, మలయాళం థ్రిల్లర్స్ బయటకు వస్తున్నాయంటే సౌత్ ఇండియాలో ఉన్న మిగతా లాంగ్వేజెస్ లో కూడా విపరీతమైన బజ్ నడుస్తూ ఉంది. అంటే మలయాళం ప్రొడ్యూసర్స్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉండట్లేదు. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్లో ఉన్న మీడియా విపరీతంగా ప్రమోట్ చేసేస్తున్నాయి మలయాళం థ్రిల్లర్స్ని. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు, ఎందుకంటే మలయాళంలో క్వాలిటీ థ్రిల్లర్స్ రూపొందుతున్నాయి. క్వాలిటీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గానే ఎంటర్టైన్మెంట్ స్పెషల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వేరే లాంగ్వేజెస్లో ఉన్న మీడియా మలయాళం థ్రిల్లర్స్ని గొప్పగా ప్రమోట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, క్వాలిటీ థ్రిల్లర్స్ తీస్తే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. మనం కూడా అటువైపు ఆలోచించాలి. మన లాంగ్వేజ్లో ఉన్న ఆడియన్స్నే కాదు, వేరే లాంగ్వేజ్లో ఉన్న ఆడియన్స్ని కూడా ఆకట్టుకోవడానికి, మార్కెట్ పెంచుకోవడానికి చాలా మంచి టైం నడుస్తుంది ప్రస్తుతం. ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ మేకర్స్ కొంచెం సీరియస్గా ఆలోచించాలి. అన్వేషిప్పిన్ కండెత్తం అంటే వెతికితే ఏదైనా దొరుకుద్ది. ఏం వెతికితే ఏం దొరుకుద్ది, ఏది కనపట్టలేదో వెతికితే అది దొరుకుద్ది. అదే ఈ సినిమా టైటిల్లో ఉన్న అర్థం. ఆ టైటిల్ బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని. ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా రెండు కథలు ఉన్నాయి. అంటే రెండు క్రైమ్స్ ని ఈ సినిమా మనకి చూపిస్తుంది. ఆ క్రైమ్స్ ని హీరో ఎలా సాల్వ్ చేశాడు, ఆ క్రైమ్స్ చేసిన వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. ఒకే సినిమాలో రెండు క్రైమ్ కథలు. ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో సరదా ట్రోల్స్, మీమ్స్ నడుస్తా ఉన్నాయి. ఒక టికెట్ తో రెండు సినిమాలు, ఒక క్రైమ్ చూస్తే రెండో క్రైమ్ ఫ్రీ, 1+1 ఆఫర్, ఇలా చాలా సరదా విశేషాలు నడుస్తున్నాయి ఈ సినిమాకి సంబంధించి. పోతే 1+1 ఆఫర్ అంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ కి ఒక డ్యామేజ్ ప్రోడక్ట్ ని యాడ్ చేసి సేల్ చేసేయడం కాదు. ఈ కథలో రెండు క్రైమ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని చెప్పుకున్నాం కదా. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే సస్పెన్స్ ఉండాలి, థ్రిల్ అదిరిపోవాలి. దానికి సంబంధించి ఒక లాజిక్ ఉంది. ఏదైనా సరే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ఎవరు చేశారో తెలియలేదు అనుకోండి, సస్పెన్స్ ఉంటది. ఆ క్రైమ్ ఎవరు చేశారో తెలుసుకోవడానికి అవకాశమే లేదు, అసలు దొరకటం లేదు ఏ క్లూ. అప్పుడు సస్పెన్స్ ఇంకా పెరుగుద్ది. అలా సస్పెన్స్ మెయింటైన్ అయ్యి చివరిలో ఒక ఊహించని ట్విస్ట్ తో ఆ సస్పెన్స్ రివీల్ అయింది అనుకోండి, థ్రిల్ అదిరిపోద్ది. ఈ ఫార్ములానే ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేశారు అని చెప్పొచ్చు. సస్పెన్స్ థ్రిల్ మెటీరియల్ తో పాటు మంచి గ్రిప్పింగ్ నేరేషన్ కూడా ఉంది ఈ సినిమాలో. ఏ సినిమాకైనా సరే స్క్రీన్ ప్లే లో గ్రిప్పింగ్ ఎలా వస్తుంది అంటే, జరిగిన క్రైమ్ కి సంబంధించి ఏదో ఒక చిక్కుముడి ఉంటది. ఆ చిక్కుముడిని కనిపెట్టేంత వరకు కూడా గ్రిప్పింగ్ గా నేరేషన్ నడిపించడానికి అవకాశం ఉంటది. ఎక్కువగా చిక్కుముడిని కనిపెట్టడమే ఎప్పుడు కూడా గేమ్. చాలా మంది పోలీసులు అసలు పాయింట్ ని వదిలేసి కొసరు పాయింట్ల మీద టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. లేకపోతే చిక్కుముడి తెలుస్తున్నా సరే దాన్ని వదిలిపెట్టేసి పక్కన వెతుకుతూ ఉంటారు. హీరో మాత్రమే అసలు చిక్కుముడిని పట్టుకుంటాడు. ఆ ప్రాసెస్ లో ఎంత ఇంట్రెస్టింగ్ గా డీటెయిల్స్ ని యాడ్ చేస్తే గ్రిప్పింగ్ నేరేషన్ అంత ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ విషయం ఈ సినిమాలో ప్రత్యేకమైన అటెన్షన్ తీసుకుని బాగా ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పొచ్చు. తర్వాత స్టోరీ ఫ్లో తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ని ఈ సినిమా దర్శకుడు, కొత్త దర్శకుడు, ఈ సినిమాతో అతను పరిచయం అయ్యాడు అని తెలుస్తుంది. అతని పేరు డార్వేన్. ఆ రూల్ ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాడు ఈ సినిమాలో. ఆ రూల్ ఏమిటి అంటే బంధనం, దిగ్బంధనం. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి, లేదా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్యారెక్టర్ కి, హీరో క్యారెక్టర్ కి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సాఫీగా జరిగిపోతుంటే ఇంట్రెస్ట్ ఏముంటది. ఇప్పటికప్పుడు కష్టమైన పరిస్థితులు ఎదురవుతుంటే వాటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళి నిజాన్ని హీరో బయటికి తీసుకొచ్చినప్పుడే కదా ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఈ సినిమాలో ఉన్న రెండు క్రైమ్ కథలకు సంబంధించిన సస్పెన్స్ ని రివీల్ చేయటంలో హీరోకి ప్రతిబంధకాలు ఉంటాయి. వాటిని అతను దాటుకుంటానే వెళ్లాల్సి వస్తుంది. ఫస్ట్ క్రైమ్ కథకు సంబంధించి హీరోని కంట్రోల్ చేసే ప్రతిబంధకం ఏమిటి అంటే సీనియర్స్ కోఆపరేట్ చేయరు. అతనికి పేరు వెళ్ళిపోతుంది అని అతన్ని కంట్రోల్లో పెడతా ఉంటారు. వాళ్ళ ప్రెషర్ ని దాటుకుని వెళ్ళి తన డ్యూటీ కాకపోయినా ఆ క్రైమ్ ని సాల్వ్ చేయటం హీరో పని అవుతుంది ఫస్ట్ క్రైమ్ కథకు సంబంధించి. రెండో క్రైమ్ కథకు వచ్చేప్పటికి చాలా పెద్ద టెన్షన్ పడింది హీరోకి. అంటే అతను ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నాడు, తిరిగి ఉద్యోగంలో జాయిన్ చేసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఎస్పీకి అతని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని ఒక కాంప్లికేటెడ్ కేసులో అతన్ని డ్యూటీ చేయమని పంపించాడు. ఆ క్రైమ్ కథలో టోటల్ ఊరు మొత్తం ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కి అగెనెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మూలంగా విపరీతమైన బాధలు పడి ఉన్నారు 6 సంవత్సరాల పాటు. సో హీరోకి
పోలీస్ గిరి ప్రదర్శించడానికి లేదు. చాలా సాఫ్ట్ గా కాళ్ళు చేతులు కట్టేసుకుని చాలా సున్నితంగా అక్కడ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బంధనాలు హీరోకి పడినప్పుడు ఆటోమేటిక్ గానే ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఎంగేజ్ అయ్యి సినిమాని ఫ్లో లో ఎంజాయ్ చేస్తా ఉంటారు ఆడియన్స్. ఆ సినిమాలో ఉన్న క్రైమ్ కథలు ఏమిటి? ఫస్ట్ క్రైమ్ కథ విషయానికి వస్తే, ఒక టీనేజ్ అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది హాల్ టికెట్ తెచ్చుకుందామని. రిటర్న్ వచ్చేప్పుడు 1 కిలోమీటర్ దూరంలో, అంటే ఇంటికి కిలోమీటర్ దూరంలో తను బస్సు దిగింది. సగం దూరం వచ్చింది. అక్కడి వరకు కొన్ని విట్నెస్లు ఉన్నాయి. అంటే సగం దూరం వరకు ఆ అమ్మాయి సరిగ్గానే వెళ్ళింది. తన ఇంటికి చాలా దగ్గరగా వెళ్ళి ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఏం జరిగింది, ఏం జరిగి ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది దానికి సంబంధించిన ట్విస్ట్. అలాగే రెండో క్రైమ్ కథ విషయానికి వస్తే, చెప్పుకున్నాం కదా, అక్కడ ఊరు మొత్తం కోఆపరేట్ చేయదు, కానీ ఆ ఊర్లో ఒక మర్డర్ జరిగింది. 6 సంవత్సరాలుగా ఆ మర్డర్ కేసు సాల్వ్ అవటం లేదు. శ్రీదేవి అనే యువతిని చంపేశారు. ఆ అమ్మాయి ప్రియుడితో లేచిపోవటానికి ఇంట్లో నుంచి బయలుదేరింది, కానీ తెల్లవారిప్పటికీ ఒక తోటలో శవమై కనిపించింది. ఎవరు చంపారు, అసలు ఆ అమ్మాయి లవర్ ఎవరు తెలియదు. వీటిని కూడా కనిపెట్టాలి. ఆ కనిపెట్టే ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎవరు చేశారు అనే విషయాలు సర్ప్రైజ్ చేస్తాయి. చూసుకుంటే ఈ సినిమాలో అల్టిమేట్ హైలైట్ ఒకటి ఉంది. అదేమిటి అంటే, రెండో క్రైమ్ కి సంబంధించి ఫైనల్ ట్విస్ట్ మామూలుగా ఉండదు. అసలు టెర్రిఫిక్ సర్ప్రైజ్. అది ఒక్కసారిగా స్టన్ అయిపోతాం. ఓరి నాయనో, ఇదేంటి ఇలా జరిగింది, ఇతను చేశాడా అని ఆశ్చర్యపడకుండా ఉండం. అసలు ముందు కనీసం ఇంచు కూడా గెస్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా చాలా పకడ్బందీగా స్క్రీన్ ప్రింట్ రాసుకొచ్చి చివరిలో భలే రివీల్ చేశాడు డైరెక్టర్. సినిమా మీద సూపర్ ఇంప్రెషన్ వస్తుంది ఆ ఒక్క ట్విస్ట్ రివీల్ అవటం మూలంగా. చివరిలో ఆ రివీలింగ్ ప్రాసెస్ కూడా భలే ఉంటది. సూపర్ గా ప్లాన్ చేసి వండర్ఫుల్ గా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ డార్విన్. డైరెక్షన్ చాలా బాగుంది సినిమాలో. టేకింగ్ కానీ, ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్స్ ని క్రియేట్ చేయడం కానీ, మంచి ట్విస్టులు పెట్టుకోవడం కానీ, ఆ ట్విస్టుల్ని సూపర్ గా రివీల్ చేయడం కానీ చాలా బాగుంది డైరెక్షన్ మాత్రం. తర్వాత హీరో టొవినో థామస్ చాలా ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించాడు. అతను వైవిధ్యమైన పాత్రలు చేయడం కోసం విపరీతంగా తపన పడుతున్నాడు అని అర్థం అవుతుంది. ఈ సినిమాలో కూడా రెగ్యులర్ పోలీస్ క్యారెక్టర్ లాగానే ఉంటది, కానీ ఆ క్యారెక్టర్ లో ఒక హై ఇంటెన్సిటీ ఉంటది, ఎమోషనల్ ఇంటెన్సిటీ ఉంటది. ఆవేశపరుడు ఆ పోలీస్ ఆఫీసర్, కానీ పరిస్థితులు అతన్ని కంట్రోల్లో ఉంచుతాయి. సో అణిగి మణిగి ఒదిగి తను ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే తన ఆవేశాన్ని ఎంత కంట్రోల్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటాడో. తను అనుకోకుండా అన్ఫార్చునేట్ గా సస్పెండ్ అవుతాడు. దానికి సంబంధించి బాధని అనుభవిస్తూ ఉంటాడు. ఆ పెయిన్ మనసులోనే ఉంటది. అయినా సరే తను సిన్సియర్ గా డ్యూటీ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో అతని ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, అతని యాక్టింగ్ కానీ వండర్ఫుల్ గా ఉంటాయి. సినిమా అంతా కూడాను ఏదో యాక్ట్ చేసేయటం కాదు, స్పెషల్ గా పెర్ఫామ్ చేయడం కోసం ఎంత తపన పడతారో మలయాళం యాక్టర్స్. అందుకని ఆ ఇండస్ట్రీ నుంచి క్వాలిటీ యాక్టర్స్ కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటారు. అక్కడ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా క్యారెక్టర్స్ డిజైనింగ్ అంత శ్రద్ధగా చేస్తారు. అది అక్కడున్న ఆర్టిస్టులకి వరం. అలాగే రైటర్స్ కి డైరెక్టర్స్ కూడా అలాంటి ఆర్టిస్టులు హీరోలు ఉండటం ఇంకా పెద్ద వరం. పోతే ఇంకొక విషయం ఉంది ఈ సినిమాకి సంబంధించి. ఇది గత నెల ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యింది, కానీ మలయాళంలో పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వలేదు. అదే నెలలో రిలీజ్ అయిన బ్రహ్మయుగం, ప్రేమలు, మంజుమల్ బాయ్స్ చాలా పెద్ద బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ ఏమీ కాదు, జస్ట్ కమర్షియల్ హిట్ గా మాత్రమే నిలిచింది. అది కూడా టొవినో థామస్ ఇమేజ్ మూలంగానే ఈ సినిమా కమర్షియల్ హిట్ స్టేటస్ తీసుకుంది అని చాలా మంది మాట్లాడటం వినిపించింది, కనిపించింది. ఎందుకు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కాలేదు అంటానికి నాకైతే 2 రీజన్లు కనిపించాయి. ఒకటి ఏమిటి అంటే, సస్పెన్స్ ఏదైతే ఉందో అది తెలిసిపోయింది అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండదు. 1 టైం వాచ్ మాత్రమే, రెండోసారి ఈ సినిమాని చూడాలి అని అనిపించదు ఆ ట్విస్టులు తెలిసిపోయిన తర్వాత. ఇక రెండో రీజన్ ఏమిటి అంటే, సినిమాలో ఏదైతే ఫ్యాక్టర్స్ టెన్షన్ క్రియేట్ చేయడం కోసం హీరోకి బంధనం వేశారో, దిగ్బంధనం చేశారో, వాటికి సంబంధించిన టెన్షన్ని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు. కానీ ఆ టెన్షన్ని కన్వే చేయడంలో ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ ఇవ్వలేదు. అంటే ఫస్ట్ కేసుకు వచ్చేప్పటికి హీరోని సీనియర్స్ కంట్రోల్ చేస్తున్నారు అని మంచి టెన్షన్ రేజ్ చేస్తారు. కానీ హీరో ఎప్పుడైతే చిక్కుముడిని పట్టుకున్నాడో ఆ తర్వాత ఆ సీనియర్స్ కనిపించరు. సో అక్కడ టెన్షన్ రివీల్ అయిపోయింది. స్మూత్ గా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగిపోద్ది. రెండో కేసు విషయానికి వస్తే, ఊరు మొత్తం ఇన్వెస్టిగేషన్ కి అగెనిస్ట్ గా ఉంది. ఊరుకోరు, వాళ్ళు కోఆపరేట్ చేయరు అని మంచి బిల్డప్ ఇచ్చారు. సో అది కూడా టెన్షన్ వాతావరణమే. కానీ ఎప్పుడైతే హీరో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడో ఆ ఊర్లో వాళ్ళు ఒలకరు పలకరు, కామ్ గా హీరోకి సపోర్ట్ చేసుకుంటానే వెళ్ళిపోతారు. అలా టెన్షన్ కి సంబంధించి ఎక్స్పెక్టేషన్ ఇచ్చి ఆ ఎక్స్పెక్టేషన్ ని సాటిస్ఫై చేయకపోతే ఎంటర్టైన్మెంట్ డైల్యూట్ అవుద్ది. ఈ మ్యాటర్ మూలంగానే సినిమా మీద కంప్లీట్ సాటిస్ఫాక్టరీ ఎంటర్టైన్మెంట్ ని మలయాళం మూవీ లవర్స్ తీసుకోలేకపోయారేమో అనిపించింది నాకైతే. ఓటీటీలో సినిమా కాబట్టి మన వాళ్ళు బాగానే చూసి ఫైనల్ ట్విస్ట్ కి ఎక్సైట్ అయిపోవచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇవి మైనస్ డే సినిమాలో. అందుకనే జస్ట్ హిట్ గా మాత్రమే ఉండిపోయింది, బ్లాక్ బస్టర్ అవ్వలేదు ఈ సినిమా అని నాకు అనిపించింది. కానీ ఓటీటీలో ఒకసారి టచ్ చేయొచ్చు, ఎందుకంటే 1 టైం వాచ్ మాత్రం చాలా బాగుంటది సినిమాకు సంబంధించి.
ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైన్ అవుతారు. ముఖ్యంగా ఫైనల్ ట్విస్ట్ మాత్రం మత్తి పోగొడుతుంది. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు, బానే ఉంది నెట్ఫ్లిక్స్ లో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.